కొందరి ఓవర్ యాక్షన్ వల్ల మెదక్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొందని మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ వెల్లడించారు. మెదక్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గొడవలకు దాడులకు కారణమైన ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. నిన్న జరిగిన ఇరు వర్గాల ఘర్షణలు అమాయకులు నష్టపోయారు. స్పెషల్ టీమ్స్ పెట్టి వీడియోలు సీసీ ఫుటేజీలు పరిశీలించి తప్పు చేసిన వారిని ఐడెంటిటీ చేసి కేసులు నమోదు చేస్తామంటున్నారు. ఇక పట్టణంలో నేడు జరుగుతున్నటువంటి నల్లపోచమ్మ బండ్ల ఊరేగింపు బక్రీదు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టొద్దని, అనవసరమైన వదంతులు ప్రజలు నమ్మొద్దని కూడా కోరారు. ఎవరిని ఎలా బుక్ చేయాలో అలా బుక్ చేస్తాం డెఫినెట్. అండ్ దీనివల్ల నష్టం ఎవరికి జరిగింది? అందరికీ ఎవరికి పాపం అమాయకులైన వాళ్ళు నష్టపోతారు. కేసులో పోతే వాళ్ళు కొంతమంది ఉంటారు, షాపులు పోగొట్టుకునే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఎవడన్నా అమాయకులు తెలియని వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఇంజూర్ అయిన వాళ్ళు ఉండొచ్చు. దీంట్లో నష్టపోతున్న అమాయకులు అన్నమాట. కొంతమంది స్వార్థం కోసం ఇదంతా కూడా జరగడానికి అవకాశం ఇవ్వము. సో దీనికి తప్పకుండా ఎవడు ఏ పార్టీ అయినా, వాళ్ళు బీజేపీ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఎంఐఎం అయినా ఎవరు వదిలేదు ఉండదు. దీంట్లో తప్పు ఉంటే తప్పే, అంతే స్ట్రిక్ట్ ఉంటుందన్నమాట. సో దీన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఓకే, కొంత వెరసి ఏంటంటే ఫస్ట్ వీళ్ళు అరెస్ట్ అయినారు, కాసేపు వీళ్ళు డిలే అవ్వచ్చు. డిలే అవ్వడంతో వీళ్ళని వదిలేది ఏమి ఉండదు. దానికోసం స్పెషల్ అయిన టీమ్స్ పెడతాము, వాళ్ళ కోసం ఎంగేజ్ చేసి పట్టుకొని వచ్చే కార్యక్రమం. సో అంటే మీకు ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కడ ఏదో నటించేటటువంటిది లేకపోతే డ్రామా చేసే పద్ధతి ఏమి ఉండదండి. స్పష్టంగా దాన్ని ఎఫెక్టివ్గా దీనికి బాధ్యులైన వాళ్ళని బుక్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అది మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అండ్ ఇక్కడ రేపు బక్రీద్ ఉన్నది. అండ్ అట్లానే ఇక్కడ అందరూ కూడా ఎవరు ముస్లిం సోదరులంతా కూడా వీళ్ళందరూ ఎవరు సంబంధం లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రశాంతత కోరుకునేవాళ్ళు. అట్లానే ఇక్కడ మన